ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి ప్రియులారా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు నీ ఆత్మను తోడుగా ఉంచి దేవా, మీరే ఈ కార్యక్రమం అంతా జరిగించి నాతో మాట్లాడి ఉన్నారు నాయన. ఇప్పుడు ఇక్కడ కూడా నిదాశుని సిలువ చాటును మరుగు చేసి మీరు మాతో మాట్లాడండి. సురక్షితంగా గజపతి నగరం నుంచి ఇక్కడ మీరు తోడుకొని ఇచ్చారు, చేర్చారు. అందుని బట్టి స్తోత్రాలు నాయన. వాక్యము ద్వారా మమ్మల్ని మా ఆత్మీయ జీవితం బలపరచుటకై నీ దాసుని నీ సిలువ చాటును మరుగు చేసి మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమట. మనమందరం విశ్వాసులమేనా? చెప్పండి అమ్మ. డౌటా? విశ్వాసులమేనా మనం? విశ్వాసులం అంటే దాని అర్థమేంటి? విశ్వాసులం అంటే దాని అర్థమేంటి ప్రియులారా? గమనించండి. అసలు విశ్వాసం అంటే బాగా వినండి. ఈ 11:1 రాయబడింది నిజమే. నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనేది విశ్వాసమే. అయితే విశ్వాసం అంటే ఇంకో కోణంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కంటికి కనిపించకపోయినా నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. మన చేతికి దొరక్కపోయినా, మనం తాకకపోయినా దాన్ని నమ్మడమే విశ్వాసం. మనకు కనిపించకపోయినా ప్రేమించడమే విశ్వాసం. దేవుడు తాను చేసిన వాగ్దానాలు మన బ్రతుకుల్లో మనం అనుభవించకపోయినా సరే నమ్మకం ఉంచడమే విశ్వాసం. చూడండి, విశ్వాసం అంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడనో, ఇల్లు ఇచ్చాడనో, ఉద్యోగం ఇచ్చాడనో, బలమైన కార్యం చేశాడనో, ధనం ఇచ్చాడనో, పిల్లలకి పెళ్ళిళ్ళయ్యాయనో నమ్మడం అనేది నాస్తికులైనా నమ్ముతారు. అలాగా నాస్తికులంటే దేవుడు లేడని నమ్మే బుద్ధిహీనులు. వాళ్ళకి ఇన్ని కార్యాలు జరిగేసరికి వాళ్ళు ఏమంటారో తెలుసా? నిజంగా దేవుడు ఉన్నాడు అంటారు. నువ్వన్న అవసరం లేదు, వాళ్ళు కూడా అనేస్తారు. అడిగిందంతా దేవుడు ఇచ్చేస్తే. పిల్లరా, అందుకే విశ్వాసం అనున్నది చూడకపోయినా నమ్మడం. విశ్వాసం అంటే తెలియకపోయినా ప్రేమించడం. మనకు బాగా తెలుసు. ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి. యేసు తోమాతో అంటున్నాడు, నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. విశ్వాసం అంటే చూడకుండా నమ్మడం. హల్లెలూయా. తోమా ఏం చేశాడండి? చూచాడు, తాకాడు. శిష్యులు కూడా తిన్నారు.
ఇది కాదండి. బలమైన విశ్వాసం అంటే చూడకపోయినా నమ్మడము. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటండి? చూడకపోయినా నమ్మాలి, కనిపించకపోయినా నమ్మాలి, తాకలేకపోయినా నమ్మాలి, అనుభవించకపోయినా నమ్మాలి. అదే విశ్వాసం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. హల్లెలూయా. చూడలేదట, ఆయన ప్రేమించేశారట. చూసారండి? చూడలేదట, ఆయన నమ్మేశారట. విశ్వాసం అంటే చూడకపోయినా సరే నమ్మాలి, చూడకపోయినా సరే ప్రేమించాలి, చూడకపోయినా సరే దేవునికి భయపడాలి, చూడకపోయినా సరే ఆశపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆశపడ్డం ఏంటయ్య గారు అనొచ్చు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారి కొరకట సమస్తమును సమకూడి జరుగుతున్నదట. దేవుడు మీ కొరకు ఏవేవైతే సిద్ధపరిచి ఉంచాడో, దాచిపెట్టాడో అవి కన్నులకు, హృదయానికి గోచరం కాదు. ఆయన ఏం చేయాలి? నువ్వు ఆశపడాలి. చూడకపోయినా ఆశపడ్డమే విశ్వాసం, చూడకపోయినా ప్రేమించడమే విశ్వాసం. ఏం చెప్తుందండి ఇక్కడ లేఖనం? పేతురు రాశారు, మీరు చూడకపోయినను యేసును ప్రేమిస్తున్నారు. యేసు ప్రభువారు కన్యమరి గర్భంలో జన్మించాడా? చెప్పండి. జన్మించాడా? జన్మించలేదా? ద్వారకమ్మ మరియమ్మ గర్భంలో పుట్టలేదా యేసయ్య? పుట్టలేదన్నారు. యేసయ్య సిలువ మీద చనిపోయాడమ్మా? సలమి చనిపోయాడా? చనిపోలేదు చెప్పు కరెక్ట్గా. సిలువ మీద యేసయ్య మన కొరకు సిలువ వేయబడ్డా లేడా? చూసావు నువ్వు? చూసారండి మీరు? నువ్వు చూసావేట అంటున్నా. ఎవరికి తెలుసు? సిలువ వేయబడ్డలేదు నీకు నాకు తెలిసేటండి. ఇప్పుడు చెప్పండి, నమ్ముదామా లేదా? చూడకపోయాను నమ్మాలి, చూడకపోయినను ప్రేమించాలి, చూడకపోయినను ఆశపడాలి, చూడకపోయినను భయపడాలి. విశ్వాసం అంటే అదే. దేనికోసం భయపడాలి? నరకాన్ని చూసావా కాలిపోతున్నట్టుగా? చూసారా ఎవరైనా? ఎవరైనా వెళ్ళొచ్చారా? చెప్పండి అయ్యా. నరకం ఉందో లేదో అని అంటామా? అరే బాబు, నరకం ఉంది అని చూడకపోయినా సరే భయపడ్డమే విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడకపోయినా సరే దేవుణ్ణి ప్రేమించాలి, చూడకపోయినా సరే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండాలి, చూడకపోయినను సరే ఆయన కొరకు ఆశ కలిగి ఉండాలి. విశ్వాసం అంటే అదేనండి. దేవుడు అన్నీ ఇచ్చేశాడు కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడు, నాకెంత నమ్మకమో ఆయన మీద అని చెప్పేది నిజమైన విశ్వాసం కాదు. అలా నమ్మాలంటే ఆస్తికులు నాస్తికులు కూడా నమ్మేస్తారు, అన్ని దేవుడు ఇచ్చేస్తే. ఈ చివరి దినాలలో పెద్దలలో చేరాలి, విశ్వాస వీరులలో మనం చేరాలి. యాకోబు హెబ్రీ పత్రికలో మనం చదివాం కదా, 11వ అధ్యాయంలో చూసారా? 2వ వచనం, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టట? చూడకపోయినా సరే ప్రేమించారు, చూడకపోయినా సరే వారు ఏం చేశారండి? భయము కలిగి ఉన్నారు. చూడకపోయినను సరే నమ్మారు.
కనుక ప్రిల్లారా, ఈ చివరి దినాలలో మనం ఎలా జీవించాలో దేవుడు మాకు తెలియజేస్తున్నాడు. ఒకసారి అదే 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనాన్ని ఒకసారి చదవండి. వీరందరూ ఎవరు? ఈ పెద్దలందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, అది విశ్వాసం అంటే చచ్చిపోయిన వారి విశ్వాసము విడవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట వాగ్దానాలు చేశాడట. ఎవరికి? ఈ పెద్దలందరికీ, ఇజ్రాయేలు ప్రజలకి, భక్తులందరికీ. అయితే వీరట ఆ వాగ్దానం యొక్క రిజల్ట్, ఆ ఫలము వారి బ్రతుకుల్లో అనుభవింపలేకపోయారు. అలాగ వారు అనుభవించలేకపోయినా సరే వారి చనిపోయిన విశ్వాసాన్ని మాత్రము విడిచిపెట్టలేదట. మరి వాళ్ళు ఏ విధంగా తృప్తి చెందారట? ఎంత చక్కటి మాట చూసారా? దూరము నుండి చూచి వందనము చేసి. హల్లెలూయా. దూరం నుండి చూశారట. మోషే గారు దూరం నుండి చూశారట. ఇప్పుడు ఇక్కడ నుండి నరకం ఉందో లేదో వారు చూసేశారు. ఇక్కడ నుండి పరలోకం ఉందో లేదో వీళ్ళు చూసేశారు. ఇక్కడ నుండే యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయిందో లేదో, చనిపోయి తిరిగి లేచాడో లేదో అదన్నీ చూసేశారు. అంటే మనకు కావలసింది ఏంటంటే దూరమునున్నవి చూచే కన్నులు మనకు అవసరం. విశ్వాసానికి కావలసినటువంటి దూరదృష్టి, దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. అందుకే మనం ఈ కళ్ళతో చూడకపోయినా, ఈ భౌతిక నేత్రాలతో మనం తాకకపోయినా, ఈ భౌతిక నేత్రాలతో మనం ఏది కూడా ప్రత్యక్షంగా చూడలేకపోయినా సరే, ఉన్నాయని నమ్మడము, ఆయనను ప్రేమించడము, ఆయనకు భయపడ్డము, ఆయన యందు ఆశపడ్డమే నిజమైన విశ్వాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి భక్తులే యేసు రెండవ రాకడలో ఎత్తబడతారు. ఎందుకంటే దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములట, అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములట. కాబట్టి దాన్ని చూచే కన్నులు నీకు నాకు కావాలి. వారు దూరము నుండి చూచి, ఉందా లేదా, వందనము చేసి. దూరం నుండి అంటే భవిష్యత్తులో నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరుస్తున్న నూతన యెరూషలేము అనే మహిమా ప్రపంచం, పరలోకం, రాబోయే విశ్వ చరిత్ర, జరగబోయేటటువంటి అనేక సంగతులు దూరం నుండే చూడాలట. ఆ దూరం నుండి చూచేటటువంటి టెలిస్కోప్ అంటే భవిష్యత్తును చూసే టెలిస్కోప్ మనకు దేవుని లేఖనాలలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? వారు దూరం నుండి చూశారట. ఎలా చూశారు? విశ్వంలో చాలా దూరంలో పాలపుంతలు, గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు ఉంటాయి. దాన్ని చూడడానికి టెలిస్కోప్లు చూస్తారన్నమాట. అది ఎంత దూరంలో ఏ గెలాక్సీలో ఉందో, ఎన్ని కాంతి సంవత్సరాలు ఉన్నదో అని చూడడానికి టెలిస్కోప్ కనిపెట్టేశారు. ఇప్పుడు మనము నరకం ఉందా, పరలోకం ఉందా, యేసు నిజంగా చనిపోయాడా, చనిపోయి తిరిగి లేచాడా అని చూచే టెలిస్కోప్ అండి ఇది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చూడగలిగే టెలిస్కోపే దేవుని లేఖనాలు. హల్లెలూయా. దీనిని బట్టే మనము నరకం ఉందా లేదా, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడా, లేవలేదా, యేసు మరల వస్తాడా రాడా, ఇంతకుముందు ఏమైనా ఈ సృష్టి పాడైపోయిందా లేదా అని చూడగలిగేటటువంటి టెలిస్కోపు ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో
రాసినటువంటి ప్రతి లేఖనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానిని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. మనకు కళ్ళ ముందు ఇదిగో ఈ యొక్క బాక్సులు, ఆ మ్యూజిక్ సిస్టమ్ కనిపిస్తున్నట్టుగా కనిపించకపోయినా 100కు అనేక కోట్ల రెట్ల శాతం పరలోకం ఉంది, హల్లెలూయా. నరకం కూడా ఉంది, హల్లెలూయా. పరదేశం ఉంది, హల్లెలూయా. పాతాళం ఉంది, హల్లెలూయా. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, హల్లెలూయా. చూపించంటే నువ్వు చూపించడం కాదు, ముందు ఈ టెలిస్కోప్ని యూజ్ చేసుకో. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ లేఖనాలన్నీ కాస్త చదువు, అప్పుడు ఈ టెలిస్కోప్ ద్వారా అన్నీ కనబడుతుంది. అలాగే చూసారట ఈ పెద్దలు, వారు దేవుడు తాముగా చేసినటువంటి వాగ్దాన ఫలం పొందకపోయినా దూరం నుండి చూసే టెలిస్కోప్ కనిపెట్టి నిజమే 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 అనుకొని దేవుడు దేనికి శిల్పి, ఏ పట్టణాన్ని కడుతున్నాడో ఆ పునాదులు గల పట్టణాన్ని చూసి ఎంత బాగుందో, ఎంత సుందరంగా ఉందో అని ఇందులో చూసేసి సంతోషించి వారు చనిపోయారు కానీ విశ్వాసం చావలేదు, హల్లెలూయా. అదండి విశ్వాసం అంటే. కాబట్టి విశ్వాసం అంటే ఏంటండి? చెప్పండి. కనిపించకపోయినా నమ్మడం. విశ్వాసం అంటే ఏంటి? కనిపించకపోయినా దేవుణ్ణి ప్రేమించాలి, కనిపించకపోయినా అనుభవించకపోయినా దేవుణ్ణి మాత్రము నమ్మాలి, అనుసరించాలి, వెంబడించాలి. అది అసలు సిసలైనటువంటి విశ్వాసం. అటువంటి వారి కొరకే యేసయ్య వస్తున్నాడు. అందుకే మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఎందుకు? ఏ విశ్వాసం? అమ్మా నువ్వు బలంగా ప్రార్థించి నీకు ఉద్యోగం వస్తుంది, అట్టి విశ్వాసం కాదు. నీకు కానీ ఆ ఉద్యోగం రాకపోతే దేవుడి మీద నీ మనసులో ఏం కలుగుద్ది? అంత ప్రార్థన చేసిన దేవుడు మా మొర వినలేదు, ఉద్యోగం రాలేదు, భర్తకు ఉద్యోగం లేదు, పిల్లలకు ఉద్యోగం లేదు, అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్ వచ్చేస్తుంది. దేని మీద ఆశ ఉంటాయి? భౌతికపరమైనటువంటి వస్తు వాహనాలు, ధన కనక, చర స్థిరాస్తుల మీద మనసుంటే అది ఏదైనా రాకపోతే దేవుడి మీద ఎలాగుంటుందండి? అసలు ఉన్నాడో లేడో, ఇస్తాడో ఇవ్వడో అని. కానీ నువ్వు ఈ యొక్క బైబిల్ టెలిస్కోప్ని చూస్తే అన్నీ నిజాలే కనబడతాయి, హల్లెలూయా. అట్టి విశ్వాసములో మనము ఈ చివరి దినాలలో, అర్థమైందండి, కంటికి కనిపిస్తాయని నమ్ముదాం, కనిపించకపోతే నమ్మొద్దు అనేటటువంటి భక్తిహీనంగా మనము బ్రతకకూడదు. దేవుడు అట్టి విశ్వాసములు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం.